హాయ్ ఫ్రెండ్స్, మినీలాగా అండి ఈవినింగ్ తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి. ముందైతే ఒక పక్క తుడిచేసుకుందామండి. ఆ తర్వాత బయట మెట్లు అరుగు అంతా తుడిచేసుకుని లోపలికి వచ్చేద్దామండి. బయట అయితే ఇంకెవరో లేరని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానండి. ఒక పక్క అయితే అయిపోయిందండి. ఇంకో పక్క కూడా తుడిచేసుకుని లోపలికి వెళ్ళిపోదాము. ఇంక ఈ పక్క కూడా తుడిచేసుకున్నాం అనుకోండి, లోపల హాలు అవి తుడుచుకుందామండి. ముందుగా అయితే టీ పెట్టేసానండి. 2ంటికి టీ పెట్టేసాను. టీ అయితే వేడి చేసి ఇచ్చి ఈ లోపు మా చిన్నబాబు దోశ వేయమంటే ఒక దోశ అయితే వేసేసి ఇచ్చేసి కిచెన్ హాలు అయితే తుడిచేసానండి. ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ కర్రీ వచ్చేసి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేయమన్నారండి. ముందుగా అయితే బీరకాయలు శుభ్రంగా కడిగేసి పచ్చడికి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నానండి. ఒక పక్క ఎసరు పెట్టేసాను, ఇంకో పక్క బీరకాయ ముక్కలు ఉడకబెట్టేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎసరు మరుగుపడితే రైస్ వేస్తానండి. ఇంకో పక్క బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోతున్నాయి. రైస్ ఉడికిపోయిందండి, వార్చేసాను. బీరకాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, చింతపండు వేసుకుని మిక్సీ పట్టేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. ఎప్పుడు నూనెలో వేయించిన బీరకాయ పచ్చడి కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇంక పైన తాలింపు పెట్టేసుకుందామండి. ఇదే బాండీలో ఆయిల్ వేసేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్తో తాలింపు పెట్టేసుకుందాము. మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు మొత్తం అన్నీ వేసేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుందామండి. తాలింపు పెట్టేసిన తర్వాత మిక్సీ పట్టిన బీరకాయ పచ్చడి దీంట్లో వేసుకుందామండి. ఒక పక్క అయితే పిల్లలు పాలు పెట్టేసి గిన్నెలన్నీ సింక్లో పెట్టేసుకున్నానండి. ముందైతే ఇవన్నీ తోమేసుకుని ఆరబెట్టేసుకుని గ్యాస్ క్లీన్ చేసేసుకుందామండి. ఆ తర్వాత వచ్చేసి పెరుగు పాలు పెట్టుకుందాము. ఈ లోపైతే ఈ గిన్నెలు ఆరుతూ ఉంటాయండి. గ్యాస్ క్లీన్ చేసేసుకుందామండి. గ్యాస్ క్లీన్ చేసేసుకుంటే పని అంతా అయిపోయినట్టు ఉంటుందండి. అప్పుడు పెరుగు పాలు పెట్టుకుందాము. గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోవచ్చిందండి. ఈ విధంగా ముందుగా గ్యాస్ క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. ప్రతిరోజు ఉదయం చూడడానికి కూడా ఎంతో నీట్గా అనిపిస్తుంది. ఇంక పెరుగు పాలు పెట్టేసుకుందామండి. పెరుగు పాలు చల్లారేలోపు మిగతా గిన్నెలు తోమేసుకుందామండి. ఇందాక వచ్చేసి అన్నం గుంటిగా కంచాలు అయితే తోమలేదండి, అవైతే ఇప్పుడు తోమేసుకుందాము. చూసారు కదండి, డైలీ లాగ్, మినీ లాగ్. ఈ లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.